లెమన్ రైస్ ఎలా చేయాలో ఈరోజు చూస్తున్నాం. వైట్ రైస్ నేను కుక్కర్లో పెట్టుకున్నానండి, బాగా పొడి పొడిగా వస్తుందని ఆరబెట్టేసాను. నెక్స్ట్ 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగకాయలు, పచ్చెనగపప్పు, కొత్తిమీర, ఉద్దిపప్పు తీసుకున్నానండి. అలాగే నిమ్మరసం కూడా పిండుకునేసానండి. అలాగే పచ్చిమిరపకాయ కూడా అండి, మర్చిపోయింది ఇలాగ. ముందుగా నిమ్మరసం వడగట్టుకుందామండి, గింజలు ఉంటాయి కాబట్టి. రైస్లో కలుపుతున్నాను నేను ముందుగా, బాగుంటుంది అలా అయితే. అసలు చిటికెడు పసుపు అండి, పోపులో కూడా వేసుకుంటానండి, ఇక్కడ కొంచెం మాత్రమే, ఎందుకంటే కలర్ కోసం. కలిపెట్టుకుందాం బాగా, కలుపు నాకు చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్నాం. తగినంత ఆయిల్, లెమన్ రైస్కి కొంచెం ఆయిల్ పడుతుందండి. ఫస్ట్ పప్పులు అనేది వేయించుకుందామండి, క్రిస్పీగా ఉంటాయి. మంచిగా వేయించుకుందామండి దీన్ని. ఇది బాగా వేగి తినంటే బాగా తినడానికి క్రిస్పీగా ఉంటుంది. అసలు ఇలాగా వేయించుకోండి. ఇది నేను పక్కన పెట్టినేస్తున్నానండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, అందులోనే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు, కొంచెం ఇంగువ అనేది అంటే చాలా బాగుంటుందండి పులిహోరకి. పసుపు పొడి, సాల్ట్ అండి. రైస్లో కూడా కావాలంటే కలుపుకోవచ్చండి. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్లోకి మిక్స్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ వేస్తున్నాము. రైస్లో వేసుకున్నామండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నామండి. మనం ఫస్ట్లోనే నిమ్మరసాన్ని రైస్లో మిక్స్ చేసుకున్నాం కదండి. అలా మిక్స్ చేసుకోకుండా పోపులో వేసుకున్నట్టయితే మనం ముందుగానే పప్పులు వేయించుకున్నాం కదండి, వాటిని ఫస్ట్ రైస్లో వేసుకునేద్దాం. లేకపోయినా సపరేట్ చేసుకునేవాలి. అది రైస్లో మిక్స్ చేసుకుంటే డైరెక్ట్గా వేసుకునేచ్చండి, అప్పుడు బాగుంటుందండి. అంతే అండి. ఒక రవ్వ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకుంటే మనం లెమన్ రైస్ రెడీ అండి. బాయ్ బాయ్. నచ్చితే వీడియో లైక్ చేయండి. బాయ్ బాయ్.